ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే అదనకు చికెనో మటనో లేదనుకోండి ఏం చేస్తారు? పక్కకే ఉన్న దుకాణం పోయి ఓ 4 గుడ్లు అందుకొచ్చి టక్క టక్క కూర వండుతారు. ఇక కొన్ని పేదిండ్లకైతే గుడ్లే చికెను గుడ్లే మటను. ఇన్నని ఉల్లిగడ్డలు కోసి మంచిగా చింతపులుసు బిసుక్కొని మాల్ మసాలాలు వేస్తే కమ్మగుంటది. ఏ గంత టైం లేదనుకుంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు, నూనెలో గోలించుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని కూడా తినొచ్చు. మాకు మాగెరికే కానీ ఇంతకు ముచ్చటేందో చెప్పు అని అంటున్నారులే. కోడిగుడ్డు రేటు వెరీ బ్యాడ్ అబ్బా. ఒకటి 7-8 రూపాయలు మరి. అంటే డజన్ కు ఏం తక్కువ 100 రూపాయలు. ఇన్ని కోడిగుడ్ల పైసలు పెడితే మంచిగా అర్ధ కిలో కోడి కూరే అచ్చతట్టుంది పో. మన ఇండ్లల్లా గుడ్లు తినుడు బగ్గ అలవాటాయే. పోరలు అలుగుతే ఆమ్లెట్, సారు గులుగుతే గోలిచ్చుడు. ఇంట్లేం కూరగాయ లేకుంటే 2 ఉల్లిగడ్డలు 2 కోడిగుడ్లు కొట్టేస్తే కథం ట్రేలకు ట్రేలు పట్టుకపోతారు. దేశంలా ఇంతగనం ఇంకెవరు తింటారులా? ఫస్ట్ ర్యాంక్ మనదే. ఎంటైర్ ఇండియాలో తెలంగాణ ఇస్ హైయెస్ట్ కన్జంప్షన్. సంవత్సరానికి 103 గుడ్లే ఒక పర్సన్ కి. కానీ తెలంగాణ వాసి మాత్రం 180 గుడ్లు తీసుకుంటున్నాడు. ఆంధ్రాలో 160 గుడ్లు తీసుకుంటున్నాడు. అయితే గా నడుమ బర్డ్ ఫ్లూ చేయవట్కే లక్షల కోళ్లు జీవిడిచినాయి, బొచ్చడు ఫారాలు లూటైనాయి. అట్లా గంత రేటు పెరిగిందట సరిపోను సప్లై లేక. అబ్బా, కోళ్ళని జాదేటోళ్లకు పైసలు గుడ్లు పెడుతున్నట్టే అనేరు ఆయింత. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మర్స్ కి వస్తున్న రేటు ₹5.40 మాత్రమే. నడిమిట్లా డీలర్లు షాపోళ్ళు తలో రూపాయి లాభం తీసుకుంటే మనకు 8 రూపాయలకు పడుతుంది అన్నట్టు. కొత్తేడాదిలా కోడిగుడ్డు 10 రూపాయల కోట అవుతుందని పాచారం సుత నడుస్తుంది. ఇంకో ముచ్చటేందంటే కోడి కూడా కొండెక్కినట్టే. కార్తీక మాసంలో మనకు 170, 180లో చికెన్ రావాలి. 240 ఉంది, అయినా సేల్ లేదు, మనకి ఏం లేదు. చికెన్ ఇట్లా ఎగ్ అట్లా అయినా తినుడే ఎట్లనో ఒకట్లా.